ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎందుకు ఓడిపోయింది కేసీఆర్? జనాలు కేసీఆర్ పైన ఫుల్ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు? ఎమ్మెల్యేలు సక్క పనిచేత్తలేరు, అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, దందాలు చేసిరు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా మొత్తం సభలు పెట్టి కేసీఆర్ అవినీతి చేసిరు, కాళేశ్వరం అట్లా చేసిరు, ఇట్లా చేసిరని కేసీఆర్ పైన రకరకాల అబండాలు వేసిరు. జనాలు కూడా నమ్మి రేవంత్ రెడ్డి కోట్లు వేసారు. ఓట్లేసి వాళ్ళ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మొత్తం తెల్లతెల్లం అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు జనాలు ఒక వర్షంలోకి వచ్చిన, అంటే ఒక ఆలోచనలోకి వచ్చిన, ఏమని? కేసీఆర్ నయం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళా జనాలు మొత్తం కేసీఆర్ వైపు తిరుగుతున్నారు. జనాలు మళ్ళీ కేసీఆరే కావాలంటున్నారు. కేసీఆర్నే గెలిపిస్తారేమో. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు మొన్న ఐన్యూసోల్ సర్వే చేస్తే బీఆర్ఎస్ పార్టీ 42% తోటి తెలంగాణ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్కు పోయినసారి 2018లో 88 సీట్లు వచ్చినాయి, 2023లో 39 సీట్లు వచ్చినాయి, 2028లో 75 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి మొత్తం సినిమా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్వేలు చేయించిండు, రేవంత్ రెడ్డికి రియాలిటీ తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు సర్వే, కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు సర్వే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి 28 సీట్లు మాత్రమే గెలుస్తాడు, 42 సీట్లు ఓడిపోతారని చెప్పిరట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గిట్లనే అర్థమైంది కథ. దాదాపు 28 సీట్లు గెలుస్తారు, 42 సీట్లు ఓడిపోతారు. దాంట్లో మంత్రులే 8 మంది ఓడిపోతారట. మంత్రులే 8 మంది ఓడిపోతారట. ఇక పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూడు. 18 మంది మంత్రులు ఉంటే 8 మంది మంత్రులు ఓడిపోతారట. సునీల్ కనుగోలు చెప్పినటువంటి సర్వే కదా ఇదంతా. రేవంత్ రెడ్డికి సినిమా అర్థమైపోయింది. మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ గ్రాఫ్ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఒకేసారి కేసీఆర్ దెబ్బకు ఉలిక్కిపడి, కేసీఆర్ పైన జనం చూపిస్తున్నటువంటి ప్రేమకి, కేసీఆర్ పైన జనం రియాక్షన్ రేవంత్ రెడ్డి చూసి ఉలిక్కిపడి ఒకేసారి ఇప్పుడు కేసీఆర్ని బద్నాం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎట్లా? కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ అక్రమాలు చేసిండు, కేసీఆర్ దందాలు చేసిండు, ఇలాంటి అవినీతి పరుడికి మీరు ఓటెత్తరా, ఇలాంటి అవినీతి పరుడు మీకు కావాలన్నా అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ పైన మళ్ళీ బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. కారణం ఏంది? మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతున్నది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి. ఇదంతా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సినిమా. అందుకే ఇప్పుడు కేసీఆర్ని మళ్ళీ టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ తెస్తారు చూడు మీరు. ఇప్పుడు ఆల్రెడీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ తీసుకొస్తున్నాడు, కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఏదో ఒకటి చేసి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసి ఇగో కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇట్లా దందా చేసిండు, తప్పు చేసిండు, ఇగో కేటీఆర్ ఇసొంటోడు, ఇంకా వీళ్ళు మీకు నీతులు చెప్తున్నారు, వీళ్ళకి ఓట్లు వేయకరని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళా కేసీఆర్ పైన అబండాలు వేస్తాడు. ఎందుకు? జనాలు కేసీఆర్ కావాలంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ బద్నాం చేయాలి. ఎన్ని చేస్తా రేవంత్ రెడ్డి అయిపోయింది. రేవంత్ అన్న పని జనాలకు రియాలిటీ తెలుసు.